నేను నా పేరు వై రాఘవేంద్రమ్మ. నేను అనంతపురం జిల్లా గుంతకల్లో కేసీ తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. పోయిన తరగతిలో మనము 9వ తరగతిలోని మొదటి పాఠమైన శాంతి కాంక్ష గురించి తెలుసుకున్నాం. పిల్లలు బాగున్నారు అందరూ. పోయిన తరగతిలో మనం శాంతి కాంక్ష గురించి తెలుసుకున్నాం కదా. మళ్ళా నేను ఇంటి పని కింద కొన్ని ప్రశ్నలు ఇచ్చింది, మళ్ళీ అందరూ చేసింటారని అనుకుంటున్నాను. బాగా చేసి టీచర్స్ గ్రూప్లో పెట్టింటారని కూడా అనుకుంటున్నాను. ఈరోజు మనము శాంతి కాంక్షలోని ఇవి చేయాలి అనే కృత్యాలు తెలుసుకుందాం. మొదటగా పాఠ్య పుస్తకం తీసుకున్నట్లయితే పేజీ నెంబర్ 8. దాంట్లో ముందు ఇవి చేయండిలోన పేజీ నెంబర్ 6లో చూసుకోండి. ఇవి చేయండి చూసుకోండి పిల్లలు. క్రింది అంశాల గురించి చర్చించండి అని ఉంది. దీంట్లో క్వశ్చన్స్ ఉన్నాయి. శ్రీకృష్ణుని కష్టాలను తొలగించే వ్యక్తిగా ధర్మరాజు కీర్తించారు కదా, అలా ఎందుకన్నారో చర్చించండి. రెండవ ప్రశ్న, యుద్ధాల వల్ల కలిగే నష్టాలు అనార్థాలు గురించి కూడా చెప్పండి అని ఉంది. ఇవి మనము పాఠము బాగా చదివి విన్నట్లయితే మనం సొంతంగా రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్, గుర్తున్న పదాలకు అంటే స్టార్ గుర్తున్న పదాలకు ప్రతిపదార్థాలు రాయండి. మనకు ఎగ్జామ్ పేపర్ తీసుకుంటున్న మొట్టమొదటిగా మనకు పద్యాలు వస్తాయి. స్టార్ గుర్తున్న పద్యాలే మనకు ఇంపార్టెంట్ అనమాట. దానికి మనం ప్రతిపదార్థము రాయాల్సి వస్తుంది. ఈ పాఠంలో స్టార్ గుర్తు పద్యాలు ఉన్నాయి కదా, దానికి ప్రతిపదార్థము భావము రాయాల్సి వస్తుంది అన్నమాట. ఇక్కడ ఈ పద్యం ఇచ్చినారు, ఆ ప్రయోజన దండ మాత్రం అనేది ఉంది కదా, దానికి వాళ్ళే ప్రతిపదార్థం ఇచ్చినారు, చక్కగా నేర్చుకోండి. ఇంకో క్వశ్చన్, కింది పేరాన్ని చదివి ఎలా, ఎందుకు అనే ప్రశ్న పదాలను మాత్రమే ఉపయోగించి కొన్ని ప్రశ్నలు తయారు చేయాలి. సొంతంగా ఒక పేరా ఇచ్చినారు, ఆ పేరాకు సంబంధించి మనము ఎలా, ఎందుకు చివరిలో క్వశ్చన్ ట్యాగ్ అది అనేది రావాలన్నమాట. పేర తీసుకోండి ఒకసారి. మనసుకు నచ్చిన పనులే పిల్లలు ఇష్టంగా చేస్తారు. కఠినంగా మాట్లాడితే పిల్లలకి అనేది నచ్చదన్నమాట. కాబట్టి అలా మాట్లాడే వాళ్ళకి దూరంగా ఉంటారు. పిల్లలు అద్భుతంగా ఆలోచిస్తారు. కొందరు తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోలేక అనవసరంగా బాధపడుతూ ఉంటారన్నమాట. తమకు స్వేచ్ఛ ఉన్న చోటనే నిర్భయంగా ప్రశ్నిస్తారు. భద్రత ఉందని భావిస్తేనే కూడా స్వేచ్ఛగా ఉండగలుగుతారు. మనసు విప్పి కూడా మాట్లాడతారు. మన పిల్లల్ని మనం చూసుకుంటే కదా, ఎలా అంటే వాళ్ళు ధైర్యంగా మనల్ని అడుగుతున్నారు అంటే వాళ్ళతో స్నేహంగా ఉండాల్సి వస్తుంది. స్నేహంగా ఉన్నప్పుడే వాళ్ళు మనల్ని ధైర్యంగా అడుగుతారన్నమాట. ఇలా అన్నమాట ఈ పేర. ఈ పేరకు సంబంధించి క్వశ్చన్లు తయారు చేయాలి. నేను ఒక 2 చెప్తాను, మిగతావి మీరే ఇంటి పని కింద చేసి పెట్టండి వాట్సాప్ గ్రూప్లో. మొదటి క్వశ్చన్ చూడండి. మొదటి వాక్యం ఎలా ఉంది? మనసుకు నచ్చిన పనులే పిల్లలు ఇష్టంగా చేస్తారు అని వాక్యం ఉంది. ఆ వాక్యానికి సంబంధించి ఒక క్వశ్చన్ తయారు చేయొచ్చు. ఏమని? మనసుకు నచ్చిన పనులు పిల్లలు ఎలా చేస్తారు అని క్వశ్చన్ మనము తయారు చేయొచ్చు అనమాట. ఇలా మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న కూడా ఏముంది? రెండో వాక్యం చూడండి. ఫస్ట్, కఠినంగా మాట్లాడితే పిల్లలు అనేది నచ్చదు. దీనిపై కూడా ప్రశ్న తయారు చేయొచ్చు మనం ఈజీగా. ఎలా మాట్లాడితే పిల్లలకు నచ్చదు, ఎలా మాట్లాడితే కఠినంగా మాట్లాడితే పిల్లలకి అనేది ఇష్టం అనేది ఉండదన్నమాట. ఇలా క్వశ్చన్స్ అనేది తయారు చేసుకోవచ్చు. ఓకేనా పిల్లలు? ఇంకొకటి ఈ చూడండి, పెద్దయి పాఠం చదివి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ప్రశ్నలు చదువుతాను. ధర్మరాజు రాజ్య సంపద దేనికోసం కోరాడు? దేనికోసం కోరాడు ధర్మరాజు గారు? మనము సారాంశం విన్నట్లయితే తమ కోసం కాదు అడిగినది కదా. ఎన్ని ఊళ్ళు అడిగినాడు? 5 ఊళ్ళు అడిగినాడు. కాబట్టి ఇక్కడ
శాంతి కోసం పాటుపడిన నెల్సన్ మండేలా, గాంధీ, యాసర్ అరాఫత్ వంటి వారి వివరాలు సేకరించి వారిని అభినందిస్తూ ఒక వ్యాసం అనేది రాయాలి. దాన్ని చదివి వినిపించండి. మీరు ప్రశంసాత్మకంగా రాయాలన్నమాట. దీన్ని మీ సొంత మాటల్లోనే రాయండి. మీ ఊరిలో ఏమైనా గొడవలు జరిగితే వెంటనే స్పందించి గొడవలు వద్దు అని సర్ది చెప్పే పెద్దవాళ్ళ గురించి, నలుగురు శాంతియుతంగా సహజీవనం చేయాలి అని శాంతి కోసం పాటుపడే వాళ్ళని గురించి అభినందిస్తూ కొన్ని వాక్యాలు కూడా రాయాల్సి వస్తుందన్నమాట. ఓకేనా పిల్లలు? పదజాలంలోకి వెళ్తే చూసుకోండి. కింద గీత గీసిన పదాలకు అర్థాలు వాక్యాల్లో ప్రయోగించండి. గురువులు శుభంపైన వాటిని సమకూర్చెదరు. ఇక్కడ దేని కింద అండర్లైన్ ఉంది? శుభం పైన అనే దాని కింద అండర్లైన్ ఉందన్నమాట. శుభం పైన అంటే ఏంటి? మేలైన. మన తల్లిదండ్రులు మనకి ఎలా చెప్తారు? శుభం పైన మాత్రమే చెప్తారనమాట. అంటే ఏది మంచిది ఏది చెడుది అనే విధంగా మనకు తెలియజేస్తారనమాట. ఎప్పుడు మంచి మార్గంలోనే నడుచాలా అనే విధంగా తల్లిదండ్రులు మనకు ఎప్పుడు మంచి వచనాలే చెప్తూ ఉంటారనమాట. రెండవది వచ్చేసి దీర్ఘ వైరవృత్తి మంచిది కాదు. దీర్ఘ వైరవృత్తి అనే దాని కింద అండర్లైన్ అనేది ఉంది. మరి దీర్ఘ వైరవృత్తి అనేది చిరకాలం విరోధం అనేది ఉంది కదా. ఇక్కడ చిరకాలం విరోధంలో నిలకటం మంచిదేనది? మంచిది కాదు కదా. చిరకాలం విరోధం అనేది దీర్ఘకాలం విరోధం అనేది మంచిది కాదు. ఒకవేళ విరోధం అనేది వచ్చిందనుకోండి, దాన్ని అప్పటికప్పుడే మనము పరిష్కరించుకొని స్నేహంగా ఉండాల్సి బాధ్యత మనదే అనమాట. అలాంటి విరోధం పెంచుకుంటూ పోతే మంచిదనేది కాదనమాట. శ్రీకృష్ణుడు అన్ని విషయాల ఎరుక గలవాడు. ఎరుక అనే దాని కింద అండర్లైన్ చేసినవారు. ఎరుక అంటే జ్ఞాపకము. దేశ నాయకులు యుద్ధాల వల్ల కలిగే నష్టాలను గురించి ఎరుక కలిగి ఉంటారన్నమాట. రెండవది వచ్చేసి క్రింది వాక్యాలను పరిశీలించి గీత గీసిన పదాలకు నానార్థాలు రాయండి. నానార్థము అంటే నానా విధమైన అంటే వేరు వేరు అర్థాలు వస్తాయన్నమాట. ఒక పదానికి వేరు వేరు అర్థాలు వచ్చేదాన్ని నానార్థాలు అంటారన్నమాట. రెండు దిక్కుల న్యాయం చెప్పడానికి నీవే మాకు దిక్కు. రెండు దిక్కుల న్యాయం చెప్పడానికి నీవే మాకు దిక్కు. ఇక్కడ దిక్కుల దిక్కు అని దాని కింద అండర్లైన్. దాని కింద దిశ, శరణం, వైపు అనేది మనకు నానార్థాలు అనేది వస్తాయన్నమాట. రెండోది వచ్చేసి ఒక రాజు దివినేలు, నొక రాజు భూమినేలు, నొక రాజు రాత్రిని ఏలు నిజము అని ఉంది. మన దేని కింద రాజు 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 అనే దాని కింద అండర్లైన్ ఉంది. ఒక రాజు వచ్చేసి ఇంద్రుడు, మరో రాజు వచ్చేసి నరపాలకుడు, మరో రాజు వచ్చేసి చంద్రుడు. మరి వాక్యంలో రాయొచ్చు కదా. రాసి మంచిగా చదువుకోవడం మా పిల్లలు. మూడోది వచ్చేసి వైరి పక్షంలోని పక్షి పక్షములకు గాయమై పక్షం రోజులు తిరగలేకపోయిను. పక్షము 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 అని అండర్లైన్ మూడు నాలుగు కింద అండర్లైన్ వేసినారనమాట. మరి ఒక పక్షము వచ్చేసి పక్క, రెక్క, 15 రోజులు అని దీని యొక్క నానార్థాలు అనమాట. నాలుగోది వచ్చేసి పాఠానికి సంబంధించిన మరికొన్ని పదాలకు నానార్థాలను నిఘంటువుల్లో వెతికి పై విధంగా వాక్యాలలో ప్రయోగించాలి. మన పాఠానికి సంబంధించిన దీంట్లో నానార్థాలు ఉన్నాయి. దానిని ఏం చేయాలి? మనం నిఘంటువుల్లోన వెతికి పై విధంగా వాక్యాలలో రాయాల్సి వస్తుందన్నమాట. నిఘంటువు అంటే ఏం చెప్పుకున్నాము? ఇంగ్లీష్లో ఏమంటారు? డిక్షనరీ అంటారు. తెలుగులో ఏమంటారు? నిఘంటువు అని అంటాం కదా. నిఘంటువుల్లో వెతికి రాయాలమ్మా. ఈ కింద గీత గీసిన పదాలకు పర్యాయ పదాలు రాసి వాక్యాలలో ప్రయోగించండి. ఉదాహరణ ప్రేమ్, సంతోష్, ప్రాణ స్నేహితులు. ప్రేమ, సంతోష్, ప్రాణ స్నేహితులు. ఇక్కడ ఇద్దరు కలిసి
ఎలా ఉంటారు? ప్రాణంగా ఒకరికొకరు విడిచిపెట్టలేని విధంగా ప్రాణ స్నేహితులుగా ఉన్నారన్నమాట. శ్రవంతికి సంగీత రాధికలు మంచి నేస్తాలు. చూడండి, శ్రవంతికి సంగీత మరియు రాధికలు ఇద్దరు కలిసి మంచి స్నేహితులు అన్నమాట. ఎవరికి? శ్రవంతి. రెండవది వచ్చేసి మిత్రులు ఆపద్బాంధవులు అనేది తీసుకోవచ్చు. ఒకటో చూడండి, మళ్ళీ అనుకున్నది సాధించినప్పుడు మోదం కలుగుతుంది. అనుకున్నది సాధించినప్పుడు మోదం అనేది కలుగుతుంది. మోదం కింద అండర్లైన్ ఉంది. మరి మోదం అంటే ఏంటి? సంతోషం కదా. ఇక మనము క్లాసులోన పరీక్షలు రాసి మొట్టమొదటి ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ర్యాంక్ వస్తే ఏం చేస్తాం? చాలా సంతోషంగా ఫీల్ అవుతాము లేదా? అందరికీ చెప్పుకుంటాము కూడా, ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని కదా. ఇలా సంతోషం అనేది ఉంటుంది అన్నమాట. రెండోది దరిద్రి పుత్రిక ఎవరు? సీత. సీతదేవి కదా. దరిద్రి కింద అండర్లైన్ ఉంది. భారతదేశం భూమిలో అన్ని పంటలు కూడా పండుతాయి. దరిద్రి అంటే ఏంటి? భూమి కదా. మూడోది కోరికము నష్టదాయకం. కోరికము అంటే ఏమి? యుద్ధం. కోరికము అంటే ఏమి? యుద్ధం. కౌరవులు అంతా ఏం చేస్తున్నారు? యుద్ధంలో అందరూ కూడా మరణించినారు అనమాట. కౌరవులంతా ఏం చేస్తున్నారు? మన పాఠంలో ఏం చేస్తున్నారు? కౌరవులంతా యుద్ధం చేసి దానిలో అందరూ మరణించినారు అనమాట. కోరికము అంటే యుద్ధము. ఇక వ్యాకరణాంశాలకి వెళ్తే అని తెలుస్తుంది అనమాట. ఇక్కడ పరిశ్రమలు సరళాలు అనేది మనము తెలుసుకున్నాం కదా. ఇక్కడ గమనిక పూచెను, చూచెను, తినేను, ఉండేను ఇలాంటివి ఉదాహరణలు అనేది వస్తాయి కదా. పై పదాలను గమనించినట్లయితే పదాల చివర ఏముంది? ను, ను, ను అనే అక్షరాలు అనేది కనిపిస్తాయి మనకు. అంటే పదాల చివర ఏముంది? నకారం ఉంది. ఈ దీనినే నకారము అంటారమ్మా. ను, ను, ను అనే ఉంది కదా. ఇలాంటివి చివర ఉంటే ఏమంటారు? నకారం అనేది ఉంది. ఈ నకారాన్ని ఏమంటారు? ధృతం అంటారు. ఏమంటారమ్మా? నకారంని ధృతం అంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలన్నది పదం. ధృతము చివరన గల పదాలను, అంటే ఈ ధృతము చివరన గల పదాలను ఏమంటారంటే ధృత ప్రకృతికములు అంటారు. ఏమంటారు? ధృత ప్రకృతికములు అంటారు. ఈ రెండు పదాలు ధృతం అంటే ఏమి, ధృత ప్రకృతికములు అంటే ఏమి అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ గమనిక చూస్తే పూచెను, చూచెను, తినేను అనేవి ధృత ప్రకృతి కిందే వస్తాయన్నమాట. ఇలాంటివి ఇక్కడ ఉదాహరణ చూసినట్లయితే ఎలా పదం ఉంది చూడండి. చక్క చేయన్, దాన్ని విడదీసినట్లయితే చక్కన్ ప్లస్ చేయన్, చక్కన్ ప్లస్ చేయన్. నకారం అనేది ఉంది కదా చివరన. దీన్ని ఏమంటారు? సరళాదేశ సంధి అని అంటారనమాట. ఇంకా మూడోది తీసుకుంటే ఉత్వసంధి. ఉత్వసంధి తీసుకున్నట్లయితే సూత్రం చూడండి. ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి అనేది నిత్యంగా వస్తుంది అనమాట. నిత్యం అంటే ఏమి? ఇక్కడ తప్పక సంధి కార్యం అనేది జరుగుతుంది అని అర్థం. ఓకేనా? ఉదాహరణ చూసుకున్నట్లయితే సమయం ఇది. ఈ పదాన్ని ఎట్లా విడదీసినారు చూడండి. సమయము ప్లస్ ఇది, సమయం ఇది అని కలిపి రాయొచ్చు అనమాట. అవినీతుడు అయినా, ఇది విడదీసినట్లయితే అవినీతుడు ప్లస్ అయినా, అవినీతుడు ప్లస్ అయినా అనేది విడదీయచ్చు అనమాట. నాలుగోది వచ్చేసి ఎడాగమ సంధి. ఏం సంధి? ఎడాగమ సంధి. సూత్రం వచ్చేసి సంధి లేని చోట అచ్చుల మధ్య ఇవి వచ్చి చేరడాన్ని ఎడాగమం అని పిలుస్తారు. అచ్చుల మధ్య ఇవి అనే వచ్చి చేరడాన్ని ఏమంటారు? ఎడాగమం అని పిలుస్తారు. మా అంశము అని ఉంది పదం. మా ప్లస్ అంశము అని విడదీసినారు. దీంట్లో చూడండి ఎడాగమం వచ్చేసింది చూడండి. యు అనే అక్షరం అనేది వచ్చి చేరిందా లేదా? మా ప్లస్ యు ప్లస్ అంశము అని ఉంది చూడండి కదా. ఇలా ఇంకోటి చూడండి. పామున్న ఇంటిలో, పామున్న ప్లస్ ఇంటిలో. ఇక్కడ కూడా యు వచ్చి చేరింది చూడండి మధ్యలో. పామున్న ప్లస్ యు ప్లస్ ఇంటిలో అని చేరిందనమాట. ఇవి సందులో 4 ఉన్నాయి. ఈ 4 కూడా ఉదాహరణలో మళ్ళా పాఠ్యపుస్తకంలోన మొదటి
పాఠంలోనే వెతికి మళ్ళా మీరు ఉదాహరణలు ఇస్తూ సూత్రాలు నేర్చుకుంటూ రాయండమ్మా. ఫస్ట్ సంధి సవర్ణదేశ సంధి, సరళాదేశ సంధి, ఉత్వ సంధి, ఎడాగమ సంధి. ఇక్కడ సరళాదేశ సంధికి ఇంకొక పేరు కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ధృత ప్రకృతిక సంధి అంటారు. ఓకేనమ్మా? సరే. ఇక్కడ మళ్ళా కర్మధారయ సమాసం అని ఉంది. పాఠ్యపుస్తకం తీసుకున్నారా? కర్మధారయ సమాసం. ఇక్కడ చూడండి, నల్ల కలువ అని పదం ఉంది. నల్ల కలువ అనే సమాస పదంలో నల్ల కలువ అనే రెండు పదాలు అనేది మనకు కనిపిస్తుంది. ఒక పదంలో నల్ల కలువ అనేది ఉంది. దాంట్లో మనకి విడదీసి చూసినట్లయితే ఎలా కనిపిస్తుంది? రెండు పదాలుగా కనిపిస్తుంది. నల్ల కలువ అనే రెండు పదాలు ఉన్నాయి. మొదటి పదము నల్ల అనేది మనకు కనిపిస్తుంది, విశేషణం. రెండవ పదం వచ్చేసి కలువ, నామవాచకం. ఇలా విశేషణానికి నామవాచకానికి సమాసం జరిగితే దాన్ని ఏమంటారు? కర్మధారయ సమాసం అంటారు. మళ్ళీ ఇక్కడ విశేషణం, నామవాచకం అని ఉంది. ఇవి తెలుసుకునే ముందు మనం కింద తరగతుల్లోన ఏం తెలుసుకున్నాం? భాషా భాగాలు. రావాలంటే ఏం రావాలి? ఖచ్చితంగా భాషా భాగాలు అనేది రావాలి. భాషా భాగాలు ఏమేమి చెప్పుకున్నాము? 5 కదా. నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యయం. నామవాచకం అంటే ఏంటి? పేరును తెలియజేసేదని కదా. సర్వనామం అంటే పేరుకు బదులుగా వాడేది సర్వనామం అంటాం. ఇంకా విశేషణం అంటే ఏంటి? గుణాన్ని తెలియజేసేది. నామవాచకం కావచ్చు, సర్వనామం కావచ్చు. ఈ రెండు యొక్క గుణాలను తెలియజేసేదాన్ని ఏమంటారు? విశేషణం అంటారు. మరి ఇక్కడ నల్ల అనేది ఉంది. నల్ల అనేది ఏంటి? విశేషణం. మరి విశేషణం కింద ఏమేమి పదాలు వస్తాయి? పొడుగు, పొట్టి విశేషణాలు ఏంటి? తర్వాత కింద, పైన, తెల్ల, నల్ల, ఇలా కలర్స్ కూడా, ఇలాంటివన్నీ మనము విశేషణం కింద చెప్పుకోవచ్చు అన్నమాట. ఇలా నల్ల అనేది విశేషణం. రెండవ పదం వచ్చేసి కలువ, నామవాచకం కదా. ఇలా విశేషణానికి నామవాచకానికి, ఇక్కడ నామవాచకానికి ఇంకొక పేరు కూడా ఉంది. ఏమి? విశేషణం ఏమి అనే సమాసం జరిగితే దాన్ని ఏమంటారు? కర్మధారయ సమాసము అంటారు. ఓకేనమ్మా? దాంట్లోన మొదటి తీసుకుంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. మొదటి తీసుకుంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఇక్కడ ఉంది కదా. ఇక్కడ ఒక పదం తీసుకున్నట్లయితే తెల్లి గుర్రం. మనము విగ్రహానికి ఎలా రాస్తున్నాము? తెల్లదైన గుర్రం. ఇది దీన్ని ఏమంటారు? ఈ పదాలు మొత్తం వచ్చేసి సమాస పదం అంటాము. దీన్ని ఏమంటాము? సమాస పదం. దీన్ని వచ్చేసి విగ్రహ వాక్యం అంటారు. విగ్రహ వాక్యం. ఇది ఏ సమాసం అమ్మా అంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. దీన్నే సమాసం పేరు అంటారు. తెల్ల గుర్రం, తెల్లదైన గుర్రం, విగ్రహ వాక్యం. ఇది ఏ సమాసం అమ్మా అంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం కింద మనము చెప్పచ్చు అనమాట. ఇలా చూడండి, విశేషణం పూర్వపదంగా దీన్ని ఏమంటారు? ఇది పూర్వపదం అంటారు, ఇది ఉత్తర పదం అంటారు. ఇది వచ్చేసి పూర్వపదం లేదా మొదటి పదం కూడా అనొచ్చు. ఇది వచ్చేసి ఉత్తర పదం, రెండవ పదం కూడా అనొచ్చు అనమాట. రెండవ పదం కూడా అనొచ్చు. బాగా గుర్తుపెట్టుకోవాలి. పూర్వపదం అంటే ఏది, ఉత్తర పదం అంటే ఏది. మొదటిగా ఉండేదాన్ని పూర్వపదం అంటారు, తర్వాత ఉండే పదాన్ని ఏమంటారంటే ఉత్తర పదం అంటారు. మరి ఇక్కడ తెల్లదైన గుర్రం, తెల్ల అనేది ఇక్కడ ఉంది, విశేషణం ఎక్కడ ఉంది? ఇది తెల్ల అనేది విశేషణం. మరి ఇది విశేషణం ఎక్కడ ఉంది అంటే పూర్వపదం
పిల్లలు. తర్వాత పేజ్ నెంబర్ వచ్చేసి 10 తీసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని ఉన్నాయి. కింది పదాలు చదవండి. విగ్రహ వాక్యాలు, ఈ తర్వాత ఏ సమాసమో రాయండి. మొదటి వచ్చేసి పుణ్యభూమి. పుణ్యభూమి అంటే ఏమి? పుణ్యమైన భూమి. పుణ్యమైన భూమి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. మంచి రాజు, మంచివాడైన రాజు విగ్రహ వాక్యం. మరి ఇది కూడా విశేషణ పూర్వపద కిందనే ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. కొత్త పుస్తకం, కొత్తదైన పుస్తకం. ఇది కూడా ఎక్కడుంది? విశేషణ పూర్వపదంలోనే ఉంది కాబట్టి విశేషణ అనేది పూర్వపదం కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసమే. కార్మిక వృద్ధుడు అలా ఇక్కడ ఎక్కడుంది? విశేషణం అనేది వృద్ధుడు కదా, ఇక్కడ కార్మిక వృద్ధుడు, వృద్ధుడైన కార్మికుడు. మళ్ళా ఇది ఎక్కడ? విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అన్నమాట. ఐదో వచ్చేసి తమ్ముర్రాలు. ఇది కుర్రవాళ్ళైన తమ్ముళ్ళు కదా. ఇక్కడ విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం కింద మనము చెప్పుకోవచ్చు అన్నమాట. పిల్లలు బాగా గుర్తు పెట్టుకోండి. విశేషణ పూర్వపద కర్మధారయ, విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసాలు అనేది. మళ్ళా కిందికి వెళ్తే ఛందస్సు. మనకు ఛందస్సు చాలా ఇంపార్టెంట్ కదా, పరీక్షలో ఖచ్చితంగా కూడా అడుగుతారు అన్నమాట. ఛందస్సు అనేది చూడండి. ఇక్కడ మొదటగా ఏముంది? ఇక్కడ ఒకటి ఇచ్చినారు. కావున శాంతి పొందుటయ్య కర్జము దానిద ఎట్టలుండనే స్త్రీ అని ఉంది కదా. మరి ఈ ఛందస్సు అనేది ఫస్ట్ పద్యపాదము ఉంటుంది. పద్యము, పద్యపాదం. ఈ పద్యపాదాన్ని మనం ఎలా రాయాలంటే ఫస్ట్ వన్ అక్షరాలుగా రాయాలి. పదాలుగా కాదు, అక్షరాలుగా రాయాలన్నమాట. విడదీసి రాయాలి పక్క పక్కన అన్నమాట. ఇలా రాసి తర్వాత వచ్చేసి గణాలు అనేది గుర్తించాలి. గణాలు కానీ పైననే గుర్తించాలి, కింద గుర్తించకూడదు. ఏమి? కావున శాంతి పొందుటయ హర్జము దానిదా ఎట్టులుండే శ్రీ అని ఉంది. మనకి తెలిసిన పద్యమే కదా. ఇది పైన గణాలు అనేది గుర్తించాలా. చెప్పుకున్నాం కదా గణాలు ఎలా గుర్తించాలి, చిన్న అక్షరాలు ఏవి పెద్ద అక్షరాలు ఏవి అనేది మనము తెలుసుకున్నాం కాబట్టి ఇలా గుర్తించాలి. ఇది చూడండి, ఒక గురువు, 2 లఘువులు ఇలా వస్తే బా అనేది గణం అనేది అవుతుంది. తర్వాత గురువు, లఘువు, గురువు, రా అనేది గణాలు అనేది ఇలా అవుతాయి అన్నమాట కదా. ఇది పైన గణాలు అనేది గుర్తించాలా. చెప్పుకున్నాం కదా గణాలు ఎలా గుర్తించాలి, చిన్న అక్షరాలు ఏవి పెద్ద అక్షరాలు ఏవి అనేది మనము తెలుసుకున్నాం కాబట్టి ఇలా గుర్తించాలి. ఇది చూడండి, ఒక గురువు, 2 లఘువులు ఇలా వస్తే బా అనేది గణం అనేది అవుతుంది. తర్వాత గురువు, లఘువు, గురువు, రా అనేది గణాలు అనేది ఇలా అవుతాయి అన్నమాట. ఇలా చూసుకున్న తర్వాత 3 అక్షరాలకి గీత గీసుకుంటే చూడండి సున్నాలు ఉన్నాయి. సున్నాలు కూడా ఎక్కడ వస్తాయి? ఇక్కడ సున్నా యువతలే వస్తుంది కానీ యువతల పక్క మనము గీత గీసుకోకూడదు అనమాట. ఇలా గీత గీసుకున్న తర్వాత ఇది ఏ గణాలు అనేది పైన రాయాల్సి వస్తుంది. తర్వాత వచ్చేసి మనం ఈ గణాలని ఎలా గుర్తుపెట్టుకోవాలమ్మా అంటే సులభమైన పద్ధతిది. చూడండి, ఇలా గీత గీసుకొని చక్రంలా గీసుకొని ఫస్ట్ వన్ ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. యా, మా, త, రా, జ, బా, నా, సా అనేది యమత, రాజ, బానస ఇలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇలాగనే రాయాలి. ఆర్డర్స్ ప్రకారం ఇలాగనే రాసి గణాలు కూడా ఇలాగనే గుర్తించాలి. యా అంటే లఘు, మా అంటే గురువు, తా అంటే గురువు, తర్వాత రా అంటే గురువు, జ్యా అంటే లఘు, బా అంటే గురువు, నా అంటే లఘు, సా అంటే లఘు. ఇలాగనే గుర్తుపెట్టుకోవాలి. సులభమైన పద్ధతి. లేదా ఇది మొదటి పద్ధతి, ఇది రెండో పద్ధతి. మళ్ళా యమత, రాజ, బానస, లగం ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇది కానీ తర్వాత ఇలా గుర్తుపెట్టుకున్న తర్వాత ఇలా వెళ్తాం కదా. వెళ్ళిన తర్వాత ఇలా గణాలు గుర్తించి తర్వాత పై పద్యపాదంలో బరన, బబ, రవ అనే గణములు వరుసగా ఉన్నాయి కాబట్టి ఇది ఉత్పలమాల పద్యపాదము అవుతుంది. ఇది ఏ పద్యపాదము? ఉత్పలమాల పద్యపాదం. మరి దీని యొక్క లక్షణాలు వచ్చేసి వృత్తపద్యం. ఇది ఉత్పలమాల
చంపకమాల, మనకు టెక్స్ట్ బుక్లో శార్దూలం కూడా ఉంది. శార్దూలము, మత్యభం, ఈ 4 కలిసి వృత్తపద్యాలు అంటారు. వృత్తము అంటే ఏమి? తిరిగి తిరిగి రావడాన్ని ఏమి దాన్ని వృత్తపద్యాలు అంటారు. కాబట్టి మొదటి పాదంలో ఏమైతే గణాలు వస్తాయో తిరిగి 3 పద్య పాదంలో కూడా అవే గణాలు అనేది వస్తాయి. కాబట్టి వీటిని ఏమంటారు? వృత్తపద్యాలు అంటారు. ఇది వృత్తపద్యము. ఈ పద్యానికి 4 పాదములు ఉంటాయి. పద్యం అంటే 4 పాదాలు ఉంటాయని తెలుసు కదా మనకు. 4 పాదములు ఉంటాయి. ప్రతి పాదంలోన బా, రా, నా, బబ, రవ అనే గణాలు అనేది ఉంటాయన్నమాట. ఇలాగనే రావాలి. మళ్ళా ఏ అక్షరం కూడా మిస్ అయితే మళ్ళా తప్పు పోతుంది అనమాట. సరేనా? బారాన, బబ, రవ ఇవే గణాలు లైన్గా రావాలన్నమాట. మొత్తం పాదంలోన 20 అక్షరాలు ఉంటాయి. ఈ ఉత్పలమాల పద్య పాదంలోనే ఎన్ని అక్షరాలు ఉంటాయి? 20 ఉంటాయి. చూడండి, కావాలంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 20 ఉన్నాయి. 10వ అక్షరము యతి స్థానము. మొదటి అక్షరానికి 10వ అక్షరానికి అనేది యతి అనేది చెల్లుతుంది. ఇక్కడ మొదటి అక్షరం తీసుకున్నట్లయితే కా వచ్చింది. 10వ అక్షరం ఎంచుకున్నట్లయితే కా వచ్చింది. కాకి యతి స్థానం అనేది చెల్లుతుంది. ప్రాస నియమం ఉంటాయి. ప్రాస అంటే తెలుసు కదా, పద్యపాదంలోని 2వ అక్షరాన్ని ఏమంటారు? ప్రాస అంటారు. ఇక్కడ 2వ అక్షరం ఏంది? కా అంటారు. ఊ అంటారు. కాని ఏమంటారు? యతి అంటారు. ప్రాసది ఊ అనేది వా అక్షరం అనేది వస్తుంది అనమాట. ఆ పద్యం తీసుకున్నట్లయితే ప్రతి 2వ అక్షరం కూడా వా అనే అక్షరమే ఉంటుందన్నమాట. ఓకేనమ్మా? ప్రాస నియమం ఉంటాయి. దీన్ని ఏమంటారు? ఉత్పలమాల అంటారు. మళ్ళీ 2వది తీసుకున్నట్లయితే చంపకమాల. చంపకమాలలో కూడా పగ ఎడగించుటెంతయు శుభం 10 లెస్స ఎడంగునే పగమ్మనుంది. మరి ఇది కూడా అట్లానే ఫస్ట్ 1 గణాలు గుర్తించాలి. తర్వాత ఇది ఏ గణం అనేది గుర్తించాలి. ఇలానే 3 అక్షరాలు అనేది ఇలా గీత గీసుకొని ఆ గణాలు ఏవేవి అనేది చూసుకోవాలి. పై పద్య పాదములలో నజ, బజ, జజరా ఎన్నున్నాయి? నజ ఏవేవి ఉన్నాయి? నజ, బజ, జజరా అనే గణాలు వరుసగా ఉన్నాయి. ఇలానే వరుసగానే రావాలి. మళ్ళా నజ, బజ, జజరా అనే గణాలు వరుసగా ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటారు? చంపకమాల పద్యపాదము అంటారు. మరి దీని యొక్క లక్షణాలు, ఇది కూడా వృత్తపద్యమే అనమాట. ఇది కూడా వృత్తపద్యమే. చంపకమాల పద్యానికి 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ నజ, బజ, జజర అనే గణాలు ఉంటాయి. పాదంలో మొత్తం 21 అక్షరాలు కూడా ఉంటాయన్నమాట. పైదానికి ఎన్ని? 20 ఉన్నాయి. కింద దానికి ఎంత? 21. 11వ అక్షరం యతి స్థానం. ఉత్పలమాలకు వచ్చేసి యతి స్థానం ఎంత? 10. దీనికి వచ్చేసి 11వ అక్షరం. ప్రాస నియమం కూడా దీంట్లో కూడా ఉంటుందన్నమాట. ఇవి 2 ఉత్పలమాల, చంపకమాల బాగా నేర్చుకోండి. 3వది వచ్చేసి శార్దూలం ఉంది. దీంట్లో శార్దూలం కూడా ఆ దుర్యోధనుడంత మాత్రమున జయం జాలలో కానీ పెమ్మని ఉంది కదా, దీని కూడా గణాలు పైన గుర్తించినట్లయితే ఏదొస్తుంది? ఇది శార్దూలం అనేది వస్తుంది. శార్దూలంకి మస, జస, తదగ, మస, జస, తగ అనే గణాలు అనేవి వరుసగా వస్తాయి. ఈ పై విభజనను పరిశీలించినట్లయితే మస, జస, తదగ అనే గణాలు వరుసగా ప్రతి పాదంలోనూ వస్తాయి. 4 పాదంలో కూడా ఇవే గణాలు అనేవి వస్తాయన్నమాట. వస్తే అది శార్దూల పద్యం అవుతుంది అని కొత్త పద్యాల అన్నీ కూడా ఇవన్నీ ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, పద్యం ఈ 4 కూడా కొత్త పద్యాలే అనమాట. దీనికి ప్రాస నియమం కూడా ఉంటుంది. శార్దూలం కూడా ప్రాస నియమం ఉంటుంది. యతి వచ్చేసి 13వ అక్షరానికి చెల్లుతుంది. దీంట్లో ఆ దుర్యోధనుడంతా అనే దాంట్లో ఆ అక్షరానికి ఈ అక్షరానికి అనేది యతి అనేది చెల్లుతుంది అనమాట. మీరు కూడా మిగిలిన పాదాలకు ఘన విభజన చేసి పై లక్షణాలు సరిపోయాయో లేదో కూడా మీరు చూసుకోవచ్చు. నేను చెప్పిన దాని ప్రకారమే మీరు చూసుకుంటే సరిపోయినాయా లేదా అనేది చూసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఇక్కడ 3 అక్షరాల గణాలు ఉన్నాయి కదా. ఇక్కడ 3 అక్షరాల గణాలు ఉన్నాయి. చూడండి, ఇది సులభమైన పద్ధతి అన్నాం. ఎలా వచ్చిందంటే ఈ పద్ధతి చూడండి. యా, మాత, రాజా, బానస ఉంది కదా. మనము ఫస్ట్ 1 యా తీసుకున్నట్లయితే ఒక లఘువు 2 గురువులు వచ్చినాయి. మరి ఇది ఎలా వచ్చింది అంటే చూడండి, ఇక్కడ నుంచి కుడి వైపుకే వెళ్ళాలి. లఘువు, గురువు, గురువు. ఇక్కడ నుంచి తీసుకుంటే యా వచ్చింది. మరి
వచ్చింది, 3 గురువులే వచ్చినాయి. మరి ఇక్కడ నుంచి కిందికే తీసుకోవాలి, ఇలాగని కుడి సైడే వెళ్ళాలన్నమాట. గురువు 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 ఇలా అన్నమాట. తా తీసుకున్నా ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలి, రా తీసుకున్నా ఇక్కడ నుంచి ఇక్కడ ముందుకు వెళ్ళాలన్నమాట. ఇలా జా తీసుకున్నా, బా తీసుకున్నా, నా తీసుకున్నా అనేది చాలా సులభమైన పద్ధతి. ఈ పద్ధతి మీరు బాగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా వస్తుంది అన్నమాట ఛందస్సు. దీనిలో ఉపమాల, చంపకమాల, శార్దులు నేర్చుకున్నాం కదా. ఇంకా ముందుకెళ్తే అలంకారాలు. అలంకారాలు చాలా ఇంపార్టెంట్ అవి కూడా. ఏంటి ఇంతకుముందు తరగతులలో ఉపమా అలంకారం గురించి తెలుసుకున్నారు కదా. ఈ పాఠంలోని ఉపమా అలంకారానికి సంబంధించిన ఉదాహరణ రాసి వివరించండి అని ఉంది. ఇక్కడ ఉపమా అలంకారం, ఇక్కడ ఉపమా అలంకారం తీసుకున్నట్లయితే పదయగలిగినేని పామున్న ఇంటిలోనున్న ఎట్లు అని ఉంది. ఉపమా అలంకారం లక్షణం వచ్చేసి ఎలా ఉంటుందంటే ఉపమానాలకు చక్కని పోలిక చెప్పడమే ఇందులో ఉంది కాబట్టి దీన్నే ఉపమా అలంకారం అంటారు. ఇందులో ఉపమానం ఏదమ్మా అంటే ఎలా గుర్తుపట్టుకోవాలి? ఉపమానం అంటే ఏమి, ఉపమేయం అంటే ఉపమా అలంకారం, ఉపమావాచకము, సమాన ధర్మం అంటే ఎలా గుర్తుపట్టుకోవాలంటే ఉపమానం అనేది ఎవరితో పోలుస్తున్నామో ఆ పదం. ఉపమానం అంటే ఎవరితో పోలుస్తున్నామో ఆ పదాన్ని అంటారు. ఉపమేయం అంటే ఎవరిని గురించి చెప్తున్నామో ఆ పదాన్ని అంటారు. ఉపమావాచకం అంటే ఉపమానాన్ని సమాన ధర్మంతో కలపడాన్ని వాడే పదాన్ని అంటారనమాట. సమాన ధర్మం అంటే ఇక్కడ పోల్చడానికి వీలైన సమాన గుణం ఉండేదాన్నే చెప్తారనమాట. మన పాఠంలోని ఉదాహరణలు ఇలా ఉన్నాయి, 4 ఉన్నాయి కాబట్టి పగయగలిగనేని పామున్న ఇంటిలో ఉన్నట్లు అనేది 4 ఉన్నాయి కాబట్టి ఇది ఉపమా అలంకారం అవుతుంది. ఇక్కడ చూడండి ఎలా పోల్చినారు. ఉపమానం అనేది పామున్న ఇంటిలో, ఉపమేయం వచ్చేసి పగ కలిగి ఉండట, ఉపమావాచకం వచ్చేసి అట్లు, సమాన ధర్మం వచ్చేసి ఏంటి ఉండట. ఉపమా అలంకార లక్షణాలన్నీ పై పద్యకాలంలో ఉన్నాయి కాబట్టి దీన్ని ఉపమా అలంకారం అంటారు. ఇంకా కింద చూసుకున్నట్లయితే వృత్యానుప్రాస అలంకారం. వృత్తి అంటే ఏమి? ఆవృత్తి అని అర్థం. వృత్తి అంటే ఏమి? ఆవృత్తి. ఆవృత్తి అంటే ఏమి? మళ్ళీ మళ్ళీ తిరిగి రావడం. ఒక అక్షరం తీసుకుంటే ఒక వాక్యంలో కావచ్చు, ఒక పాదంలో కావచ్చు తీసుకుంటే ఆ అక్షరం తిరిగి వచ్చేదాన్ని ఏమంటారు? వృత్యానుప్రాస అలంకారం అంటారు. విష్ణు, రోజిష్ణు, జిష్ణు, సహిష్ణు, కృష్ణు అని ఉంది. మరి దీంట్లో ఏ అక్షరం తిరిగి వచ్చింది? స్ను అనేది వచ్చింది. కిందకి కూడా అంటే అడిగేదనని కడువు అడిజను అని ఉంది. దీంట్లో ఏ అక్షరం తిరిగి వచ్చింది? డా అనే అక్షరం అనేది తిరిగి అనేది వచ్చింది. వృత్యానుప్రాస అంటే ఏమి? ఏ దాంట్లో తిరిగి పునరావృతం అయితే, పునరావృతం ఒక అక్షరము తీసుకున్నట్లయితే ఎక్కువ సార్లు వస్తే దాన్ని పునరావృతము అంటారు. దాన్ని ఏమంటారు? వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఇక్కడ ప్రాజెక్టు పని చూసుకున్నట్లయితే శాంతికాంక్ష, ప్రపంచ శాంతి కోసం కృషి చేసిన వారి వివరాలు సేకరించండి, వారి గురించి ఒక నివేదిక తయారు చేసి ప్రదర్శించండి అని ఉంది. ఇక్కడ మనం ప్రపంచ శాంతి కోసం మీకు తెలిసిన వాళ్ళు కూడా పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా రాయొచ్చు మనం ఒక నివేదికగా. ఇక్కడ దలై లామా, బెంజమిన్, మార్టిన్ అనే వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి మనము ఒక నివేదిక అనేది రాయొచ్చు. ఇలా మనం ఈ పాఠాన్ని కూడా ముగిద్దాము. మరి ఇంటి పని కింద మనము చెప్పుకున్నాం. ఈ వ్యాకరణ అంశాలు చాలా ఉన్నాయి, ఇంపార్టెంట్ ప్రశ్నలు కూడా చాలా ఉన్నాయి. బాగా సారాంశాన్ని నేర్చుకొని మంచి అవగాహనతోని సొంతంగా రాసే విధంగా చూడండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఇచ్చినారు కొన్ని ఉదాహరణలు ఇచ్చి మళ్ళీ మిగతావి పాఠ్యపుస్తకంలో రాయండి, వెతికి రాయండి అని ఇచ్చినారు. అవి రాసుకోరండి. తర్వాత ఇక్కడ ఛందస్సు కూడా మనం ఏం చెప్పుకున్నాము? ఒక్కొక్క పాదం గురించి చెప్పుకున్నాము. ఏమి ఆ పాదంలో 3 పాదాలు ఉంటాయి. ఇంకా ఆ 3 పాదాలు కూడా సొంతంగా రాసి మీ టీచర్స్ వాట్సాప్ గ్రూప్లోనే పెట్టి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఇంతతో ఈ తరగతిని పూర్తి చేద్దాం. మళ్ళీ ఇంకొక తరగతిలో తెలుసుకుందాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ